యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు పాపుల విషయంలో పరిసయ్యులకు శాస్త్రులకు మరొక ఉపమానము ఏది చెప్పాడు? జవాబు: పోగొట్టుకున్న వెండి నాణెము అనే ఉపమానము చెప్పారు. 2. ఒక స్త్రీ దగ్గర ఎన్ని వెండి నాణెములు ఉన్నవి? జవాబు: ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణెములు కలవు. 3. ఎన్ని వెండి నాణెములు పోయినవి? జవాబు: ఒక వెండి నాణెము పోయినది. 4. పోయిన వెండి నాణెము కొరకు ఏ విధముగా వెతికెను? జవాబు: దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి పోయిన వెండి నాణెం దొరికి వరకు జాగ్రత్తగా వెతికెను. 5. పోయిన వెండి నాణెము దొరికినప్పుడు ఏమి చేయను? జవాబు: పోయిన వెండి నాణెము దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికింది అని సంతోషంతో చెప్పును. 6. మారు మనసు లేనివాడు ఎలాంటివాడు? మారు మనసు లేనివాడు పాపి. 7. పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎప్పుడు సంతోషము కలుగును? జవాబు: మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషము కలుగును. పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడు యేసు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఉంటాడు, తర్వాత వారితోనే భోజనం చేస్తూ ఉంటాడు. ఏమిటి అని చెప్పి వాళ్ళు ఒకరితో ఒకరు సనుక్కుంటూ ఉన్నారు. ఆ విషయం యేసుక్రీస్తు వారు విని వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం పోయిన వెండి నాణెము యొక్క ఉపమానాన్ని చెప్పాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉంటే అందులో ఒక వెండి నాణ్యం పోయింది. అప్పుడు పోయిన ఆ నాణ్యం దొరికే వరకు కూడా ఆ స్త్రీ ఒక దీపం వెలిగించి మరి వెతుకుతుంది. పోయిన వెండి నాణ్యం దొరికిన తర్వాత ఆ స్త్రీ ఎంతో సంతోషించును. అట్లనే పాపుల విషయంలో కూడా మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషము కలుగును. థ్యాంక్ యూ.